హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 1 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారతదేశం చాబహార్ పోర్టును అభివృద్ధి చేయడంలో ప్రాముఖ్యత ఏమిటి? ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్. నేను డైరెక్ట్గా ఫ్రేమ్ చేసింది కాదు, అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ కూడా. లాస్ట్ క్లాస్లో మనం చూసాము, చాబహార్ పోర్టు మీద అమెరికా ఆంక్షలను మరొక 6 నెలల పాటు సడలించడం జరిగింది. ఇది భారతదేశానికి చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే భారతదేశం చాబహార్ పోర్టు మీద చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్టు మీద భారతదేశం ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి గల కారణం ఏంటి? ఆ క్వశ్చనే ఇక్కడ అడగడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చారు అండి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ, ఆఫ్రికన్ దేశాలతో భారతదేశ వాణిజ్యం అపారంగా పెరుగుతుంది. ఆప్షన్ బి, చమురు ఉత్పత్తి చేసే అరబ్ దేశాలతో భారతదేశ సంబంధాలు బలోపేతమవుతాయి. ఆప్షన్ సి, ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియా ప్రాప్యత కోసం భారతదేశం పాకిస్తాన్పై ఆధారపడదు. ఆప్షన్ డి, ఇరాక్ మరియు భారతదేశం మధ్య గ్యాస్ పైపు ఏర్పాటును పాకిస్తాన్ సులభతరం చేస్తుంది మరియు రక్షిస్తుంది. సో అసలు వీటన్నిటిలోనూ ఫస్ట్ ఎలిమినేట్ చేయాల్సింది మనము ఆప్షన్ డి. ఎందుకు అంటే ఇండియాకి ప్రయోజనం చేకూర్చేది ఏది కూడా పాకిస్తాన్ రక్షించదు. కాబట్టి ఆప్షన్ డిని ఎలిమినేట్ చేసేద్దాం. అండ్ మనము నెక్స్ట్ ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేయవచ్చు. ఎందుకు అంటే ఈ చాబహార్ పోర్ట్ అనేది మనకి ఇరాన్లో ఉంటుంది. సో ఇరాన్లో ఉన్న ఈ పోర్టుకి మరియు ఆఫ్రికన్ దేశాలతో వాణిజ్యానికి పెద్దగా సంబంధం ఉండదు. కాబట్టి ఆప్షన్ ఏని మనము ఎలిమినేట్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి చూద్దాము. చమురు ఉత్పత్తి చేసే అరబ్ దేశాలతో భారతదేశ సంబంధాలు బలోపేతం అవుతాయి. ఓకే, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇరాన్కి మరియు ఈ గల్ఫ్ కంట్రీస్కి కొంత ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇరాన్ ఒకవైపు ఉంటే సౌదీ అరేబియా మరియు గల్ఫ్ కంట్రీస్ ఒకవైపు ఉంటాయి. ఇరాన్ యాక్చువల్గా వాళ్ళకి శత్రు దేశంగా భావిస్తారు. కాబట్టి ఈ ఇరాన్లో పెట్టుబడులు పెడుతూ చాబహార్ పోర్టుని అభివృద్ధి చేస్తే గల్ఫ్ దేశాలతో వాణిజ్యం విస్తరించదు. సో బి కూడా మనము ఎలిమినేట్ చేయవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? సి, ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాకు ప్రాప్యత కోసం భారతదేశం పాకిస్తాన్పై ఆధారపడవలసిన అవసరం లేదు. ఎస్, ఎందుకు అంటే ఈ చాబహార్ పోర్టు ద్వారా మనము రోడ్డు నెట్వర్క్తో ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో మనం ఆల్రెడీ జరాంజ్ కాబూల్ హైవేని డెవలప్ చేస్తూ ఉన్నాము. సో ఆఫ్ఘనిస్తాన్తో వ్యాపార వాణిజ్యాలను విస్తరించడానికి మరియు తద్వారా మధ్య ఆసియాకు కూడా మనకి కనెక్టింగ్ పాయింట్గా ఒక గేట్ వేగా ఈ చాబహార్ పోర్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూద్దాం. ఫస్ట్ వన్, న్యాయవాదులకు సమన్లు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు లేదు. ఈ ఆర్టికల్ ఇటీవల ఈడీ కొంతమంది న్యాయవాదులకు సమన్లు జారీ చేయడంతో సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించి విచారణ చేపట్టింది. దానిలోని తుది తీర్పును ఇక్కడ చూడవచ్చు. ఇది పాలిటీ మరియు గవర్నాన్స్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఢిల్లీలో వాయు కాలుష్యంతో 15% మరణాలు. ఈ ఆర్టికల్ ఇటీవల లాన్సెట్ జర్నల్ నివేదిక ప్రకారం ఢిల్లీలో మరణాల సంఖ్య ఎయిర్ పొల్యూషన్ కారణంగా 15% మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. ఇది ఎన్విరాన్మెంట్ మరియు హెల్త్ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, 6 నెలల ఉత్కంఠకు తెర. ఈ ఆర్టికల్ ఇటీవల చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ని నిలిపివేయడం జరిగింది. సో ఇప్పుడు యథావిధిగా భారతదేశానికి వీటిని దిగుమతి చేసుకోవచ్చు. ఇది మనకి ఐఆర్ ఎకానమీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, భారత్ అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం. ఈ ఆర్టికల్ ఇటీవల ఇండియా మరియు యుఎస్ మధ్య ఒక 10 years డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ అనేది ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి డిఫెన్స్ మరియు ఐఆర్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, గిరిజనుల స్వాతంత్ర్య పోరాటంపై డిజిటల్ మ్యూజియం. భారతదేశం యొక్క తొలి డిజిటల్ ట్రైబల్ మ్యూజియంని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించనున్నారు. ఇది మనకి కల్చర్ టాపిక్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని కూడా ఇక్కడ చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. న్యాయవాదులకు సమన్లు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు లేదు. ఎస్పీ స్థాయి అధికారి ఆమోదం తెలిపితే తప్ప ఈడీ సమన్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పు. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొంతమంది న్యాయవాదులకు సమన్లు జారీ చేసింది. ఎందుకు అంటే కొన్ని క్రిమినల్ కేసెస్లో న్యాయవాదులు తమ యొక్క క్లయింట్స్కు ఇచ్చిన లీగల్ అడ్వైజెస్ కారణంగా ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సుప్రీంకోర్టు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుమోటోగా ఈ కేసును విచారణకు తీసుకుంది. క్రిమినల్ కేసుల్లో నిందితులకు న్యాయ సలహా ఇచ్చే న్యాయవాదులకు ఏకపక్షంగా సమన్లు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు లేదా దర్యాప్తు అధికారికి లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసు విచారణలో భాగంగా న్యాయవాది కక్షిదారు అంటే క్లయింట్ మధ్య జరిగే సంభాషణను కాపాడుతూ సమన్లు జారీ చేసే అంశంపై దిశానిర్దేశం సుప్రీంకోర్టు చేసింది. భారతీయ సాక్ష్య అధినియం BSA సెక్షన్ 132లో న్యాయవాది మరియు కక్షిదారు సంబంధాన్ని స్పష్టంగా నిర్వచించడం జరిగింది అని, కాబట్టి ఈ కేసులో తాము ప్రత్యేకంగా ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయడం లేదు అని తెలిపింది. BSA సెక్షన్ 132లో ఏముంది? నిందితుడితో జరిగే సంభాషణను రహస్యంగా ఉంచే హక్కు న్యాయవాదులకు ఉంది అని స్పష్టం చేసింది. అయితే సెక్షన్ 132లో పేర్కొన్న మినహాయింపుల కింద ఏదైనా అంశం వస్తే సమన్లు జారీ చేయవచ్చని తెలిపింది. అంటే సెక్షన్ 132ని ఫాలో అవ్వాలి అని, ఇన్ కేసు సెక్షన్ 132లో ఏవైనా ఎగ్జంప్షన్స్ ఉంటే ఆ ఎగ్జంప్షన్స్ కింద న్యాయవాదులకు సమన్లు జారీ చేయవచ్చు అని తెలిపింది. అయితే ఈ జారీ చేసే సమయంలో కొన్ని మార్గదర్శకాలను ఫాలో అవ్వాలి అని చెప్తుంది. అవి ఏంటంటే, మినహాయింపుల్లో ఏ నిబంధన కింద జారీ చేస్తున్నారో విచారణాధికారి స్పష్టం చేయాలి అని, అదే సమయంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ ర్యాంకులో లేని అధికారి అంగీకారం తీసుకోవాలి అని తెలిపింది. ఆ అధికారి కూడా విచారణాధికారి పేర్కొన్న మినహాయింపుపై సంతృప్తిని రాతపూర్వకంగా వ్యక్తం చేయాలి అని, అప్పుడే సమన్లు జారీ చేయాలి అని స్పష్టంగా ధర్మాసనం పేర్కొంది. అంటే ఇక్కడ క్లియర్ గైడ్లైన్స్ చూడవచ్చు. భారతీయ సాక్ష్య అధినియంలోని సెక్షన్ 132 ప్రకారం విచారణాధికారి ప్రవర్తించాలి అని, అందులో మినహాయింపుల ప్రకారం న్యాయవాదులకు సమన్లు జారీ చేసే అధికారం ఉంటుంది, కానీ అప్పుడు కూడా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంకు స్థాయి అధికారి యొక్క ఆమోదం తెలిపితే మాత్రమే సమన్లు జారీ చేయాలి అని స్పష్టం చేసింది. అదేవిధంగా ఈ సమన్లు జారీ చేసేది సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అండర్ BNSS సెక్షన్ 528 అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్గా పాయింట్ ఇక్కడ యాడ్ అవ్వలేదు. BNSS భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సెక్షన్ 528 ఏం చెప్తుంది? లా అబ్యూజ్ అయిన సమయంలో హైకోర్టు ఆ విచారణను లేదా FIRను క్వాష్ చేసే అధికారాన్ని కలిగి ఉంటాయి. అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది మనం చెప్పవచ్చు. సో న్యాయవాదులకు సమన్లు జారీ చేసే విషయంలో కూడా ఇది జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుంది అని ధర్మాసనం స్పష్టం చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఢిల్లీలో వాయు కాలుష్యంతో 15% మరణాలు, GBD గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ నివేదిక వెల్లడి. ఈ ఆర్టికల్లో మనము ఇటీవల GBD రిపోర్ట్ ఆన్ డెత్స్ రిలేటెడ్ టు ఢిల్లీస్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఇందులోని కీ స్టాటిస్టిక్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో 2023లో సంభవించిన మరణాలలో దాదాపు 15% వాయు కాలుష్యం వల్లేనని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ నివేదిక వెల్లడించింది. వాతావరణంలోని ధూళికణాలు అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ పొల్యూషన్ కారణంగా 17,188 మంది మరణించారు. అంటే నగరంలోని ప్రతి 7 మరణాలలో 1 వాయు కాలుష్యం కారణంగానే సంభవించింది. అంటే ఢిల్లీలో ప్రతి 1/7 ఆఫ్ డెత్ ఎయిర్ పొల్యూషన్కి కారణంగానే సంభవిస్తుంది అని GBD నివేదిక వెల్లడిస్తుంది. అండ్ 2018తో పోలిస్తే 2023లో డెత్స్ రేట్ అనేది కూడా పెరిగింది. 2018లో 15,786 మరణాలు ఈ ఎయిర్ పొల్యూషన్ కారణంగా సంభవించగా 2023 నాటికి అది 17,188కి పెరిగింది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్కి అనేక కారణాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ అక్టోబర్ మరియు నవంబర్లో మనం చూస్తే ఎయిర్ క్వాలిటీ అనేది కొన్ని సందర్భాలలో AQIలో 400 అండ్ 500 కూడా నమోదైనవి ఉన్నాయి. అంటే ఇంకా వెరీ సివియర్ ఎయిర్ పొల్యూషన్గా చెప్పవచ్చు. దీనికి జాగ్రఫికల్ రీజన్స్ ఉన్నాయి. అలానే స్టబుల్ బర్నింగ్, పంజాబ్ అండ్ హర్యానాలో జరిగే స్టబుల్ బర్నింగ్ ఒక కారణం. అలానే ఢిల్లీ మరియు ఢిల్లీ పరిసర ప్రాంతాలలోని వెహికులర్ పొల్యూషన్ అండ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఇవన్నీ కూడా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్కి మేజర్ కంట్రిబ్యూటర్స్గా ఉన్నాయి. జాగ్రఫికల్ రీజన్స్ ఏమున్నాయి? అక్టోబర్ మరియు నవంబర్ ఈ సమయంలో ఢిల్లీ లాంటి ప్రాంతాలలో ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. ఈ కారణంతో పొల్యూటెంట్స్ ఎస్కేప్ అవ్వకుండా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా విండ్ ప్యాటర్న్ కూడా మనకి పంజాబ్ మరియు హర్యానా నుంచి అనేక పొల్యూటెంట్స్ని ఢిల్లీ వైపు తీసుకువస్తుంది. సో ఇవన్నీ కలిసి ఢిల్లీని ఒక గ్యాస్ ఛాంబర్ లాగా మార్చేస్తున్నాయి. అందువల్లనే ప్రతి ఏటా ఈ మరణాల సంఖ్య పెరుగుతూ వెళ్తుంది. అండ్ ఎవ్రీ 1/7 ఆఫ్ డెత్ రిలేటెడ్ టు ఎయిర్ పొల్యూషన్ అంటే ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. అలానే ఈ ఎయిర్ పొల్యూషన్ తర్వాతి స్థానాలలో అధిక మరణాల కారకాలలో చూస్తే రక్తపోటు 12.5%, మధుమేహం 9%, అధిక కొలెస్ట్రాల్ 6% ఉన్నట్లు పేర్కొంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? వాయు కాలుష్యం అనేది నాట్ ఓన్లీ అన్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్,
దీని వలన అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రణాళికలు చేపట్టాలి. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి మనకి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గ్రాప్ అని పిలుస్తారు. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లోని సివియారిటీ ఆధారంగా ఈ గ్రాప్లో 4 దశలు ఉంటాయి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ వర్క్స్ని బ్యాన్ చేయడం కొన్ని రోజుల పాటు, అలానే ఆడ్ ఈవెన్ ఫార్ములా ఈ వెహికల్స్ మూవ్మెంట్ కోసం ఉపయోగించడం, దీనితో పాటు కొన్ని సివియర్ పొల్యూషన్స్ని కలిగించే ఇండస్ట్రీస్ని కొన్ని రోజుల పాటు మూసివేయడం, ఇవన్నీ కూడా గ్రాప్లో భాగంగా ఉంటాయి. ఇవి ఒక్కొక్క గ్రేడ్ని బట్టి మారుతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 6 నెలల ఉత్కంఠకు తెర, చైనా నుంచి అరుదైన భూ అయస్కాంతాలు వస్తున్నాయి, ఈవి పునరుత్పాదక ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊరట. ఈ ఆర్టికల్ చైనా ఈ అరుదైన భూ అయస్కాంతాలకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ మీద భారతదేశానికి సంబంధించి బ్యాన్ని లిఫ్ట్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో మనకి ఇది ఇంపార్టెంట్. ఇందులోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మన దేశానికి అరుదైన భూ అయస్కాంతాల ఎగుమతిని చైనా ప్రారంభించింది. దీంతో విద్యుత్ వాహన తయారీదారులు, పునరుత్పాదక వినియోగదారు ఎలక్ట్రానిక్స్ రంగాలకు ఊరట దక్కబోతుంది. అయితే ఇందుకోసం చైనా 2 కండిషన్స్ని పెట్టడం మనం ఇక్కడ చూడవచ్చు అండి. ఒకటి, భారతదేశం చైనా నుంచి దిగుమతి చేసుకునే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని అమెరికాకు ఎగుమతి చేయకూడదు. అలానే భారతదేశం తన మిలిటరీ అవసరాలకు ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని ఉపయోగించకూడదు. ఈ 2 కండిషన్స్కి లోబడి భారతదేశం దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అమెరికాకి రీరూటింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయకూడదు అనేది మేజర్ కండిషన్. ఎందుకు అంటే అమెరికా మరియు చైనా మధ్య ఇటీవల ట్రేడ్ వార్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చైనా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ యొక్క ఎక్స్పోర్ట్ని నిలిపివేసింది. అందుకే ఇప్పుడు భారతదేశం చైనా నుంచి దిగుమతి చేసుకుని అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తే ఆ ప్రయోజనం దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో ఈ కండిషన్ విధించడం జరిగింది. ఇటీవల అమెరికా చైనా అధ్యక్షుల భేటీ అనంతరం ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన సంకేతాలు కనిపించినా కూడా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ సరఫరా మీద మాత్రం స్పష్టత అయితే రాలేదు. అసలు ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి అండ్ వీటికి ఎందుకింత ప్రాధాన్యం, మరియు ఇందులో చైనీస్ యొక్క డామినెన్స్ ఏంటి అనేది చూద్దాం. ప్రీవియస్ క్లాసెస్లో కూడా దీని గురించి మనం డిస్కస్ చేసామండి. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ యొక్క డెఫినేషన్ మనం చూద్దాము. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఆర్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ made from alloys of rare earth elements renowned for their exceptional magnetic strength, high energy density and compact performance. ఇవి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క అలాయ్స్ ద్వారా తయారు చేయబడతాయి అండ్ వీటి యొక్క హై ఎనర్జీ డెన్సిటీ కావచ్చు అండ్ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ వలన ఇవి ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ పరికరాలలోనూ రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ కాంపోనెంట్స్ ఇలాంటి వాటిలో ఇవి కీలకంగా ఉపయోగపడతాయి. ఇందులోని కీ టైప్స్ని చూడండి. నియోడైమియం మ్యాగ్నెట్స్, అలానే సమేరియం కోబాల్ట్ మ్యాగ్నెట్స్. ఇటీవల భారతదేశంలో వైజాగ్లో ఈ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రంగంలో చైనా అన్రియల్ డామినెన్స్ని కలిగి ఉంది. అరౌండ్ 90% ఆఫ్ ప్రొడక్షన్ మనకి ఈ చైనాలోనే చూడవచ్చు. అందుకే ఇటీవల భారతదేశం ఈ రేర్ ఎర్త్ మినరల్స్ మరియు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్లో చైనా మరియు ఇతర దేశాల మీద ఆధారపడడాన్ని తగ్గించడం కోసం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని గురించి కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు చైనా భారతదేశానికి ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని సరఫరా చేస్తూ ఉన్నా కూడా భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా ఉద్రిక్తతలు తలెత్తితే ఆటోమేటిక్గా వీటి మీద బ్యాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి భారతదేశం ఈ విషయంలో స్వావలంబన సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం, సంతకాలు చేసిన రాజ్నాథ్ హెగ్సెత్. ఈ ఆర్టికల్ ఇటీవల కౌలాలంపూర్లో జరిగిన ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అనే కార్యక్రమంలో భారత్ అమెరికా మధ్య ఒక కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది అండి. ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియా యుఎస్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ను ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం భారత్ మరియు అమెరికాల మధ్య వ్యూహాత్మక భద్రతా సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఇరు దేశాలు 10 ఏళ్ల కాలానికి ఈ కీలక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయండి. ఈ సందర్భంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు భారత్తో కలిసి పనిచేస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. ఈ ఇరువురు నేతలు కూడా కౌలాలంపూర్లో జరిగిన ఈ 12th ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్లో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఇటీవల ఇండో యుఎస్ రిలేషన్స్ కొంత క్షీణిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ట్రేడ్ వార్ ఫలితంగాను భారత్ మీద 50% టారిఫ్స్ కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ తాజా ఒప్పందానికి ప్రాధాన్యత ఏర్పడింది. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్టం చేసే క్రమంలో విస్తృత స్థాయి దార్శనిక పత్రంలా విధానపరమైన మార్గదర్శిలా ఇది ఉపయోగపడనుంది. యాక్చువల్గా 2005లో డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఒకటి కుదిరింది. తర్వాత 2015లో ఇలాంటి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఒప్పందం యొక్క గడువు పూర్తవుతున్న నేపథ్యంలో మరొక 10 సంవత్సరాల పాటు ఈ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ని ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. ఈ కీలక రక్షణ ఒప్పందం యొక్క హైలైట్స్ ఇక్కడ చూద్దాము అండి. దీనిని అక్టోబర్ 31, 2025 నాడు సైన్ చేయడం జరిగింది. లొకేషన్ కౌలాలంపూర్, మలేషియాలో. అండ్ దీని యొక్క ముఖ్య లక్ష్యాలను చూస్తే యూనిఫైడ్ పాలసీ. దీని ప్రకారం ఇరు దేశాలు కూడా కలిసికట్టుగా విధానపరమైన నిర్ణయాలలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ టెక్ అండ్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్, అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్లో కో ప్రొడక్షన్ మరియు కో డెవలప్మెంట్ కోసం ఇరు దేశాలు కూడా కలిసి పనిచేయనున్నాయి. అండ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్, ఇరు దేశాలు కూడా యుద్ధాభ్యాస్, మలబార్, టైగర్ ట్రయంప్ లాంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్లను మరింత విస్తృతం చేయనున్నాయి. అండ్ రీజనల్ సెక్యూరిటీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ రీజనల్ సెక్యూరిటీ ఎస్పెషల్లీ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ కోసం ఇరు దేశాలు ఈ ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాయి. ఎస్పెషల్లీ ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా డామినెన్స్ను అరికట్టడం కోసం అమెరికా భారతదేశాన్ని మరియు క్వాడ్ గ్రూప్ని ఒక ఆయుధంలా ఉపయోగించుకుంటుంది. అలానే ఇంటెలిజెన్స్ షేరింగ్, ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు కూడా సెక్యూరిటీ థ్రెట్స్ ఎస్పెషల్లీ సైబర్ మరియు మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం ఇన్ఫర్మేషన్ మరియు ఇంటెలిజెన్స్ని షేర్ చేసుకోవడానికి ఒప్పందం చేసుకున్నాయి. సో ఈ విధంగా ఈ డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనేది ఇరు దేశాలకి కూడా చాలా కీలకం అండి. అండ్ ఈ కమింగ్ బైలేటరల్ రిలేషన్స్లో కూడా ఈ ఒప్పందం కీలక పాత్ర పోషించనుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గిరిజనుల స్వాతంత్ర్య పోరాటంపై డిజిటల్ మ్యూజియం. ఈ ఆర్టికల్ మనకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం ఒక డిజిటల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్గఢ్ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్రం ఓ ప్రత్యేకమైన సాంస్కృతిక కానుక అందుకోబోతుంది. దేశ స్వాతంత్ర్య పోరాటంలో రాష్ట్రం నుంచి అమరుడైన తొలి యోధుడిగా చరిత్రకెక్కిన వీర్ నారాయణ్ సింగ్ స్మారకంగా రాయ్పూర్లో నిర్మించిన భారత తొలి పూర్తిస్థాయి డిజిటల్ ట్రైబల్ మ్యూజియంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అండి? ఆధునిక సాంకేతికతతో కూడిన వర్చువల్ రియాలిటీ, విఎఫ్ఎక్స్, కృత్రిమ మేధల సమ్మిళితంగా గిరిజన వీరుల జీవితాలు, పోరాటాలు, సంప్రదాయాలను ఈ సంగ్రహాలయం ఆవిష్కరించనుంది. దీనితో పాటు ఆంగ్లేయులపై ఛత్తీస్గఢ్లో ఉద్భవించిన గిరిజనుల తిరుగుబాట్లను ప్రతిబింబించేలాగా 16 గ్యాలరీలను ఇందులో ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ కళాకారులు వీటిని తీర్చిదిద్దారు. అండ్ దీనికి అడిషనల్ అట్రాక్షన్ ఏంటి అంటే మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఏఐ కెమెరాల సాయంతో సందర్శకులు తమను తాము అడవులు లేదా గ్రామీణ నేపథ్యంలో గిరిజన దుస్తుల్లోలాగా చూసుకోవచ్చు. అండ్ సుమారు 10 ఎకరాలలో 9.75 ఎకరాలలో ఇది విస్తరించి ఉంది అండి. అండ్ ఈ మ్యూజియంలో గిరిజనుల జెండా సత్యాగ్రహం, జంగిల్ సత్యాగ్రహం వంటివి కళ్లకు కట్టే 650 శిల్పాలు ఉన్నాయి. గిరిజనుల సాంప్రదాయ ఆయుధాలు, పనిముట్లను కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ మ్యూజియంకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము అండి. ఇండియాస్ డిజిటల్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం ఆది శౌర్య, దీనిని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ మెమోరియల్ అండ్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం అని పిలుస్తారు. ఛత్తీస్గఢ్ యొక్క నయా రాయ్పూర్లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ దీనిలోని కీ డీటెయిల్స్ చూస్తే ఈ మ్యూజియంలో ఛత్తీస్గఢ్లో ఏర్పడిన తొలి ట్రైబల్ తిరుగుబాట్లు ఎస్పెషల్లీ 1774 నుంచి 1779 మధ్య హాల్పా రెబిలియన్ అనేది చాలా కీలకంగా ఇందులో మనకు చూడవచ్చు. ఈ విధంగా 16 థీమాటిక్ గ్యాలరీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సర్గూజా, హాల్పా, తారాపూర్, భోపాల్పట్నం, పారాల్కోట్ ఇలా వివిధ రకాల తిరుగుబాట్లను ప్రతిబింబించేలాగా ఈ గ్యాలరీని తీర్చిదిద్దారు. అండ్ ఐకానిక్ ఫిగర్స్, ఈ మ్యూజియంలో గిరిజనులకు ఆరాధ్యులైన భగవాన్ బిర్సా ముండా, రాణి గైడెన్లియూ వంటి ట్రైబల్ ఐకానిక్ ఫిగర్స్ యొక్క స్టాట్యూస్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. అండ్ బైలింగ్వల్ ఎక్స్పీరియన్స్, ఇందులో ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ఇది అందుబాటులోకి రానుంది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్
భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి ఒక డిజిటల్ ట్రైబల్ మ్యూజియంని ఏర్పాటు చేశారు. అండ్ డిజిటల్ పోర్టల్ను కూడా ఇక్కడ చూడవచ్చు. అండ్ ఈ బుక్ ఆది శౌర్య అనే పేరుతో ఈ బుక్ని కూడా ఇక్కడ మనము చూడవచ్చు. అండ్ డిజిటల్ టెక్నాలజీ, ముఖ్యంగా డిజిటల్ స్క్రీన్స్ కావచ్చు, ఏవీ డిస్ప్లేస్, విఆర్ వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఇలా అనేక రంగాలలో ఈ డిజిటల్ టెక్నాలజీని సమ్మిళితం చేసి ఈ భారతదేశం యొక్క మొట్టమొదటి డిజిటల్ మ్యూజియంని ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ కల్చరల్ కంటెక్స్ట్లో ఇది ఒక సిగ్నిఫికెంట్ స్టెప్గా చెప్పవచ్చు. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి ఇది ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, హరిత కొలువులు. ఈ ఆర్టికల్ మనకి ఇటీవలి కాలంలో పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వెళుతున్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఉద్యోగాల సంఖ్య గురించి వివరిస్తుంది. దీని యొక్క సోర్స్ ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక 2024 ప్రకారం మనం చూడవచ్చు. దీనిలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. శిలాజ ఇంధనాల వాడకంతో పర్యావరణానికి చేటు కలుగుతుంది కాబట్టి ఈ క్రమంలో సౌర, పవన మరియు హైడ్రో, బయో ఎనర్జీ వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. వీటికి మారడం వలన పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు కూడా అందివస్తున్నాయి. లాస్ట్ 12 ఇయర్స్ని మనం కంపేర్ చేస్తే ఇవి రెట్టింపుకు మించి పెరిగాయి. 2012లో సౌర ఫలకాల ద్వారా విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కేవలం 13.6 లక్షల ఉద్యోగాలు లభిస్తే 2023లో అవి 71 లక్షలకు చేరాయి. అదే కాలానికి బయో ఎనర్జీలో 24 లక్షల నుంచి దాదాపు 39 లక్షలకు ఉద్యోగాలు పెరిగాయి. అండ్ విండ్ ఎనర్జీలో మనం చూస్తే 7.5 లక్షల నుంచి సుమారు 15 లక్షలకు ఇక్కడ ఉద్యోగాల సంఖ్య అనేది పెరిగింది. హైడ్రో పవర్లో కూడా సుమారు 16.6 లక్షల నుంచి 23.2 లక్షలకు ఉద్యోగాలు పెరగడం చూడవచ్చు. సో ఈ విధంగా అసలు వివిధ సంవత్సరాలలో లాస్ట్ 12 ఇయర్స్ కంపారిజన్ మనం చూస్తే ఓవరాల్ గ్రీన్ ఎనర్జీలోని ఉద్యోగాల సంఖ్య ఎంత మేరకు పెరిగిందో ఇక్కడ చూద్దాం. 2012లో సుమారు 73 లక్షల ఉద్యోగాలు ఉండగా, అంటే ఇది క్రోర్స్లో కాబట్టి 0.73 అంటే 73 లక్షల ఉద్యోగాలు ఉండగా 2023 నాటికి అది 1,62 లక్షలకు పెరిగింది. అండ్ భవిష్యత్తులో ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాల కల్పనకు ఆస్కారం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు ఇంపార్టెంట్ వన్లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025 అక్టోబర్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన నవంబర్ 24న CJIగా పదవీ ప్రమాణం చేస్తారు. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగుతారు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చంద్రచూడ్ తర్వాత ఈయనే అత్యధిక కాలం CJIగా బాధ్యతలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ లాస్ట్ క్లాస్లోనే మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. అండ్ నెక్స్ట్ వన్, ప్రముఖ ఆన్లైన్ నిఘంటువు వెబ్సైట్ Dictionary.com ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ద ఇయర్గా 67ను ప్రకటించింది. దీన్ని 67 అని చదవకూడదు, 67నే చదవాలి. ఈ సంఖ్యను కౌమార దశలోకి అడుగుపెట్టిన వారు, జన్ ఆల్ఫా అంటే 2010 నుంచి 2025 మధ్య జన్మించిన వారు విపరీతంగా వినియోగిస్తున్నారు. 6-7ను కలిపి కాకుండా విడివిడిగా 6-7-6-7గా చదవాలి. అయితే ఈ సంఖ్య అర్థంపై పూర్తి స్పష్టత లేదు. ఏదో ఊరికే అలా వాడే పదం, దీన్ని నిర్వచించడం అసాధ్యమని Dictionary.com వెల్లడించింది. సో ఇయర్ వర్డ్ ఆఫ్ ద డేగా మనము 6-7 అనేది చెప్పవచ్చు. ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఇలాంటివి సో ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ICC వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన అతడు 2 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ 2వ స్థానంలో, భారత్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ 3వ స్థానంలో ఉన్నారు. మొట్టమొదటిసారిగా రోహిత్ శర్మ ICC వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి వెళ్లడం విశేషం. నెక్స్ట్ వన్, వాతావరణ మార్పులతో ముడిపడిన వేడిగాలులు అధికమవడం వల్ల భారతదేశం గత ఏడాది 24,700 కోట్ల పని గంటలను కోల్పోయింది అని ఇటీవలి ల్యాన్సెట్ నివేదిక వెల్లడించింది. ఇది ఆర్థికంగా 17.11 లక్షల కోట్లకు సమానమని పేర్కొంది. లాస్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన డీటెయిల్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లు ఇవి ఇంపార్టెంట్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. భారతదేశంలోని మొట్టమొదటి గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల డిజిటల్ మ్యూజియంను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? సో ఈరోజు ఈ ఫస్ట్ డిజిటల్ ట్రైబల్ మ్యూజియం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. 4 ఆప్షన్స్ని ఇచ్చాను అండి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.